హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బాలయ్య లేటెస్ట్ చిత్రమైన డాకు మహారాజుకి సంబంధించిన 10 రోజుల బాక్సాఫీస్ వివరాలు, అలాగే బ్రేక్ ఈవెన్ పూర్తయిన సెంటర్లని అన్నింటినీ కూడా దీంట్లో అయితే చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వివరాల్లోకి వెళ్తే, బాలయ్య నటించిన డాకు మహారాజ్ చిత్రం జనవరి 12న థియేటర్లోకి విడుదలవడం జరిగింది. కాగా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలుని ఈ చిత్రం రాబడుతూ విజయవంతమైన 10 రోజులను పూర్తి చేసుకుంది. 10 రోజుల బాక్సాఫీస్ వివరాలు అయితే మనం వరుసగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది, అలాగే ఓవర్సీస్ కర్ణాటకలో ఎంతెంత ఈ సినిమా వసూలును రాబట్టింది అనేది ఈ వీడియోలో చూస్తున్నాం. మొదటగా నైజాంలో ఈ చిత్రం 14,03,00,000 రాబట్టడం జరిగింది. అయితే అక్కడ మనకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది వచ్చేసి 17,05,00,000. అలాగే సీడెడ్లో 11,09,00,000 రావడం జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ అక్కడ 15,05,00,000 జరగడం అయితే మనం చూసాం. సో ఆ తర్వాత ఉత్తరాంధ్రలో 10,03,00,000 రావడం జరిగింది. అయితే అక్కడ మనకి ప్రీ రిలీజ్ బిజినెస్ 8 కోట్లు అయితే జరగడం మనం చూసాం. సో తర్వాత ఈస్ట్లో 7 కోట్లు రావడం జరిగింది. 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అక్కడ. అలాగే వెస్ట్లో 5,14,00,000 వసూలు అయితే వచ్చాయి. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ మనకి 5 కోట్లు అక్కడైతే జరగడం చూసాం. సో గుంటూరులో 8 కోట్ల వసూళ్ళు అయితే వచ్చాయి ఈ చిత్రానికి. ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసరికి 7,02,00,000 జరిగింది. తర్వాత కృష్ణాలో 5,34,00,000 అయితే మనకి వసూళ్ళు అయితే వచ్చాయి. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసరికి 5,04,00,000 అయితే జరిగింది. ఇక నెల్లూరులో 3,04,00,000 అయితే వసూళ్ళు అయితే వచ్చాయి. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసరికి 2,07,00,000 పైగానే మనకి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూలు చూస్తే 10 రోజులకు గాను 65,30,00,000 అయితే వసూలు అయితే 10 రోజులకు వచ్చాయి. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగింది ఎంత అంటే 67,30,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూస్తే 3,09,00,000 అయితే రావడం జరిగింది వసూళ్ళు 10 రోజులకు గాను. ఇక అక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ 5,04,00,000 అయితే జరిగింది. ఇక ఓవర్సీస్లో 7,94,00,000 వసూళ్ళు అయితే వచ్చాయి. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 8 కోట్లు జరిగింది. సో మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ పూర్తయిన సెంటర్లను వరుసగా చూస్తే ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, నెల్లూరు ఈ సెంటర్లు అన్నింటిలో కూడా బ్రేక్ ఈవెన్ అయితే పూర్తి కావడం జరిగింది. ఇక మిగతా సెంటర్లు అయిన నైజాం, సీడెడ్, అలాగే కృష్ణ ఈ 3 సెంటర్లలో మనకి బ్రేక్ ఈవెన్ అయితే పూర్తి కావాల్సి ఉంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో. ఆ తర్వాత మొత్తంగా బాలయ్య చిత్రానికి గాను మనకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది 80,70,00,000 అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. సో దీనికి గాను ఇప్పటి వరకు రాబట్టిన వసూళ్ళు అయితే చూస్తే 77,20,00,000 అయితే మనకి ఇప్పటి వరకు షేర్ అయితే రావడం జరిగింది. ఇంకా ఈ చిత్రానికి 80,70,00,000 కాబట్టి షేరు. సో ఇంకా 3 కోట్ల పైన వసూళ్ళు రాబట్టి ఉండాల్సింది. ఇప్పటి వరకు రికవరీ చూస్తే 95% అయితే రికవరీ అయితే వచ్చింది. సో బాక్సాఫీస్ దగ్గర బాలయ్య డాకు మహారాజ్ చిత్రం 10 రోజులకు గాను మనకి రాబట్టింది 77,20,00,000 షేర్ని అయితే రాబట్టింది. గ్రాస్ వచ్చేసరికి 160 కోట్లకు పైగానే ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా క్లీన్ హిట్గా నిలిచింది. సో అలాగే ఈ చిత్రానికి సంబంధించి 22వ తేదీన అనంతపురంలో భారీ విజయోత్సవ సభను కూడా నిర్వహిస్తున్నారు. ఈ విజయోత్సవానికి డాకు మహారాజ్ టీం అంతా కూడా తరలి వెళ్ళనుంది. అలాగే డాకు మహారాజ్ చిత్రం తమిళ్ వర్షన్ని జనవరి 17వ తేదీన విడుదల చేయడం జరిగింది. అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ నెల 24వ తేదీన బాలయ్య బాబు డాకు మహారాజ్ చిత్రాన్ని హిందీ వర్షన్లో కూడా విడుదల చేస్తున్నారు. సో అలాగే ఈ చిత్రానికి బాలయ్య ఓన్ డబ్బింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ట్రైలర్ కట్ని కూడా మనం చూసాం, చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.